మీరు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షలు రాసి అందులో సక్సెస్ అయ్యి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటున్నారా? అలా అయితే కనుక మీరు కొన్ని తప్పులు చేయకూడదు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి అభ్యర్థి ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే ఒక తపస్సు అని. అది ఏదో అల్లాటప్పగా చదివి రేపు ఎగ్జామ్ అంటే మాపు ఎగ్జామ్ అంటే చదివి రాసి ఉద్యోగం సాధించేది కాదు అని. అదొక సుదీర్ఘ నిరంతర శ్రమ, పట్టుదల, సంకల్పంతో కూడినటువంటి నిరంతర శ్రమ, సుదీర్ఘ ప్రణాళిక అని ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఏ అభ్యర్థి అయినా సరే సక్సెస్ కావాలి అంటే ముందుగా తను చేయకూడని తప్పేంటో తెలుసా? చివరి వరకు వెయిట్ చేయడము అనేది చేయకూడదు. ముందుగా మీరు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద మీకు ఒక స్పష్టత ఉండాలి, మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఎవరో మీ ఫ్రెండ్స్ రాశారని, లేకపోతే మీ చుట్టాలు ఎవరో రాశారని, మీ పక్కింటి వాళ్ళు రాశారని, ఏదో టైంపాస్ కాక అప్లై చేసి రాస్తున్నారని, ఇలాంటి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దూరంగా ఉంటేనే బెటర్. అసలు మీరు ఎందుకు రాస్తున్నారు, మీ లక్ష్యం ఏంటి అనేది మీకు ఒక స్పష్టత, క్లారిటీ అనేది ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఇది. లక్ష్యం లేకుండా ఎవరో మీ ఫ్రెండ్స్ రాస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి బలం ఉండదు, అవునా కదా? కొంతమంది యూపీఎస్సీకి అంటే ఒక ఎగ్జామ్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా కష్టపడగలనా అనే సెల్ఫ్ ఎనాలిసిస్ కూడా చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్. ఇక్కడ నాలెడ్జ్ అండ్ మెమరీ పవరు లేకపోతే ఐక్యూ లెవెల్స్ ఇవి కాదు, హార్డ్ వర్క్ అనేది డిసైడ్ చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కాబట్టి హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది మీకు మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఎవరో రాశారనేది మీరు దిగి వాళ్ళు హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయ్యి మీ మీద మీకు నమ్మకం లేక మీరు సరిగ్గా హార్డ్ వర్క్ చేయకుండా మీరు ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ మీ లైఫ్ లాంగ్ పడుతుంది. కాబట్టి మీరు రాయబోయే ఎగ్జామ్ మీద మీకు స్పష్టత అనేది ఉండాలి. స్పష్టత లేకుండా అడుగు పెట్టకండి, ఓకే? తర్వాత చాలామంది చేసే తప్పేంటి అంటే చివరి వరకు వెయిట్ చేయడం. చివరి వరకు వెయిట్ చేయడము అంటే అనుకుంటారు, ఈ పలానా ఎగ్జామ్ రాయాలి, నేను కానిస్టేబుల్ కావాలి, నేను ఎస్ఐ కావాలి, నేను లెక్చరర్ని కావాలి, నేను టీచర్ని కావాలి, నేను నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, గ్రూప్ 2 కావాలి, ఇలా ఆ కావాలి అనుకుంటూనే కాలయాపన చేసేస్తారు. అంటే నేను కావాలి అంటుంటారు, కానీ ఆ కావడానికి కావలసినటువంటి కృషిని మొదలు పెట్టరు. ఆ మొదలు పెట్టేసరికి చాలా సమయం గడిచిపోతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షలో మీరు సక్సెస్ సాధించాలి అంటే ఎంతో మందిని వెనక్కి నెట్టాలి. మీతో పోటీ పడేటువంటి వేల మందిని లేదా లక్షల మందిని మీరు వెనక్కి నెట్టాలి. అప్పుడే మీరు ఆ ఉద్యోగాన్ని మీరు సాధించగలుగుతారు, అంతమందితో పోటీపడి. అంటే అంతమందిని మీరు వెనక్కి నెట్టాలి అంటే మీరు ఎంత ముందుగా మొదలు పెట్టాలి ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఏ ఉద్యోగాన్ని అయితే మీరు సాధించాలి అనుకుంటున్నారో ఇమ్మీడియట్గా దానికి నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీరు ఒక ప్రణాళిక వేసుకొని, ఇప్పుడున్నటువంటి మీడియా, ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ అనేటివి మీకు చాలా ఫేవర్గా ఉంటున్నాయి. మీరు యూట్యూబ్లో కొట్టి చూస్తే ఏ ఎగ్జామ్కి ఏ సిలబస్ ఉంటుంది, ఏం చదవాలి అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఉంటున్నాయి. మార్కెట్లోకి వెళ్తే మెటీరియల్ పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ లక్ష్యం కోసం మీరు అనుకున్న క్షణమే మొదలు పెట్టాలి మీ ప్రిపరేషన్. అంటే అందరినీ ఓడించి మీరు ముందుకు రావాలి అంటే అందరికంటే ముందుగా మీరు మొదలు పెట్టాలి ప్రిపరేషన్. నోటిఫికేషన్ పడిందా లేదా, మిమ్మల్ని నోటిఫికేషన్ రాకముందే చదువుతున్నారు, పిచ్చోడు అనుకుంటున్నారు, ఇలాంటివన్నీ మీ ఆలోచనలు కూడా రానియద్దు. మీరు డిఎస్సి టీచర్గా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి, టీచర్ కావాలి అనేది మీ లక్ష్యం అయితే బీఈడీ అవుతుండతో మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇంకా ప్రిపరేషన్ బీఎడ్లో ఉన్నప్పుడే మొదలు పెట్టాలి. ఎందుకంటే ఏ క్షణమైనా రానియండి, నేను సన్నద్ధమై ఉంటాను, నేను సిద్ధంగా ఉంటాను అనేదే మీ కాన్సెప్ట్ అయి ఉండాలి. అర్థమైందా? అలా ఉండాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే నోటిఫికేషన్ ఎదురు చూసి నోటిఫికేషన్ వచ్చాక చదువుదామనుకొని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేశాక చదువుదామనుకొని అలా చివరి దాకా వెయిట్ చేస్తారు. చివరిలో హడావుడి గందరగోళానికి గురైపోతారు. ఎంత సుదీర్ఘ ప్రణాళిక అనేది అంత షార్ట్ పీరియడ్లో సక్సెస్ కాగలుగుతారా? అంత షార్ట్ పీరియడ్లో చదువుతున్నప్పుడు, హడావుడిగా చదువుతున్నప్పుడు సబ్జెక్టు మీద గ్రిప్ వస్తుందా? రాదు కదా. అవగాహన ఏర్పడుతుందా? లేదు కదా. ఎనలిటికల్గా చదవగలిగేంత సమయం ఉంటుందా? ఉండదు కదా. ప్రాక్టీస్ చేసేంత సమయం ఉంటుందా? ఉండదు కదా.
మరి ఇవన్నీ లేనప్పుడు మీకు సక్సెస్ ఎలా వస్తుంది? కాబట్టి ఏదైనా అనుకున్నారు అంటే చివరి దాకా వెయిట్ చేయకండి, మొదలుపెట్టండి అంతే. చివరి దాకా వెయిట్ చేయడం అనే తప్పు మీరు చేయకండి. ఓకే. నెక్స్ట్ తప్పు, మీరు చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు చేయకూడని తప్పుల్లో ప్రధానమైనది ఏంటిది అంటే టైం వేస్ట్ చేసుకోవడము అనేది. మీరు కొంతమంది అనుకుంటూనే 24 గంటలు ఎలా గడిచిపోయాయో అని తెలియకుండానే 24 గంటలు గడిపేస్తారు. అలా వారాలు గడిపేస్తారు, నెలలు గడిపేస్తారు, సంవత్సరాలు గడిపేస్తారు. తీరా చూస్తే మన టైం అయిపోయే టైం వచ్చేస్తుంది. కాబట్టి సమయం యొక్క విలువ తెలుసుకోవాలి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థి. టైం వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. టైంను తప్పించుకుంటే, టైంను మనం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ దాన్ని మనం వెనక్కి తెచ్చుకోలేము. కాబట్టి టైం వేస్ట్ మెంటాలిటీ కావచ్చు, టైం వేస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, ఆ టైం వేస్ట్ అయినటువంటి యాటిట్యూడ్ ఇవన్నీ మీలో ఉంటే కనుక వాటిని వదిలించేసుకోండి. టైం విలువ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి నిమిషాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. మీ టైం పట్ల చాలా మనీ పట్ల క్యాలిక్యులేటెడ్గా ఉంటారా లేదా అనేది పక్కన పెడితే టైం పట్ల మాత్రం మీరు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. అవసరమైతేనే కలవాలి ఎవరినైనా సరే, తప్పదు అనుకుంటేనే వెళ్ళాలి, తప్పదు అనుకుంటేనే కొన్ని పనులకి మనం పూనుకోనాలి. లేకపోతే ఇది ఇప్పుడు చేయకపోయినా నడుస్తుంది అనుకుంటే ఆ పనిని వదిలేసేయాలి. ఇప్పుడు వీళ్ళని కలవకపోయినా పర్వాలేదు, తర్వాత అయినా వెళ్ళి కలవచ్చు అనుకుంటే ఆ కలవడానికి వెళ్ళే సమయాన్ని మనం ఆదా చేసుకోవాలి. అంటే ప్రయారిటీస్ అంటారు చూస్తారా, దేనికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని పట్ల మీకు స్పష్టత ఉంటేనే ఆ ప్రయారిటీ ఇవ్వాల్సిన కాడ ఇస్తారు, ఇవ్వకూడని కాడ మీరు టైం సేవ్ చేసుకుంటారు. కాబట్టి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. అందరికంటే ముందు మీరు చదువు ఉండాలి అంటే అందరికంటే ఎక్కువగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ పూనుకోకముందే మీరు పూనుకోవాలి. అందరూ నిద్రిస్తున్న సమయంలో మీరు మేలుకొని ఉండాలి. అందరికంటే అంతకు మించి ఎక్కువ చదవాలి, అందరికంటే ఎక్కువ ఉపయోగించుకోవాలి సమయాన్ని. అర్థమైందా? కాబట్టి టైం వేస్ట్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అభ్యర్థికి ఉండకూడనటువంటి లక్షణాల్లో ఇది కూడా మొదటి వరుసలో ఉండే లక్షణం. నెక్స్ట్ వాయిదా వేయడం. ఇది అందరూ చేసే మిస్టేక్. ఇప్పుడు మీరు వింటున్న వీడియో వాళ్ళు ఎంతమంది, దాదాపు 90% ఏబో అభ్యర్థులు గుండె మీద చేసుకుంటే ఈ తప్పు మీలో కనపడుతుంది. రేపటి నుంచి బాగా చదువుదాం, రేపటి నుంచి బాగా చదువుదాం, రేపటి నుంచి బాగా చదువుదాం, ఇలా రేపు 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 అనుకుంటూ పోతే అసలు రేపు అనేది మనకి భవిష్యత్తు అనేది ఉండకుండా పోతుంది. అంతా గతంలో కలిసిపోతుంది, కాలం అంతా గడిచిపోతుంది. కాబట్టి ఈరోజు అనుకున్నది ఇప్పుడే చదవడము అనేది చాలా అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఉండాల్సినటువంటి లక్షణము అది. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు రేపటి నుంచి అంటే అంత సుదీర్ఘమైనటువంటి సిలబస్ని వాయిదా వేస్తూ పోతే లాస్ట్ కుప్ప కనిపిస్తుంది మీ కంటి ముందు. ఓ పెద్ద గుట్ట సిలబస్ కనపడుతుంది. గత మనసంతా మళ్ళీ గందరగోళానికి గురవుతుంది. దీని నుంచి మీకు నెగిటివ్ ఆలోచనలు పుట్టుకొస్తాయి. వామ్మో ఇంత సిలబస్ నేను చదవలేనేమో, వామ్మో నేను సక్సెస్ కాలేనేమో, వామ్మో నా వల్ల కాదేమో, నేను ఫెయిల్యూర్ అవుతాను అని మీరు ఫిక్స్ అయిపోతారు. ఉండాల్సిన సమయంలో చదువుకోకుండా టైంనంతా వేస్ట్ చేసుకొని వాయిదా వేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి కంగారు పడితే ఎవరికి నష్టం? మనకే నష్టం. కాబట్టి ఆ రేపు అనేది మైండ్లో నుంచి తీసేసేయండి. ఎందుకు? ఈరోజు చదవచ్చుగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఏం రాజకార్యాలు చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకు వేస్ట్ రేపు ఎందుకు మనం వాయిదా వేసుకోవాలి? ఇప్పుడు చదివితే అయిపోతుంది కదా. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు చదువుకుంటూ వెళ్తే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, సాధించగలను అనే నమ్మకం పెరుగుతుంది. మనం తప్పులు చేస్తున్న కొద్దీ మనలో ఆత్మన్యూనత భావం ఎక్కువైపోతుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువైపోతుంది, నేను సాధించలేనేమో అన్న భయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకండి, ఇప్పుడే చదవండి. నెక్స్ట్ చాలామంది ఈ కోచింగ్ వర్సెస్ సెల్ఫ్ ప్రిపరేషన్ అనే దాని మీద కూడా డౌట్ ఉంటుంది. ఎవరు కోచింగ్కి వెళ్ళాలి, ఎవరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలి? నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తాను కాబట్టి నేను చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు ఒక ఎగ్జామ్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక ముందుగా మీకు సిలబస్ మీద కొంత అవగాహన ఉండాలి. అసలుకి ఆ సిలబస్ అంతా ఒకసారి మీరు చదివేసేయాలి, అప్పుడు కోచింగ్కి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, ఒకసారి మీరు చదువుతారు, మళ్ళీ కోచింగ్లో క్లాసెస్ వింటారు. కాబట్టి సబ్జెక్టు మీద ఇంకా బాగా హోల్డింగ్ వచ్చేస్తుంది. మీరు ప్రిపేర్ అవ్వడానికి టైం దొరుకుతుంది, ప్రాక్టీస్ చేయడానికి టైం దొరుకుతుంది. అలా కోచింగ్కి వెళ్ళినప్పుడు మీతో పాటుగా ప్రిపేర్ అయ్యే చాలామంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. కానీ మీరు ముందే చదవకుండా అక్కడికి వెళ్ళారు అంటే మీరు క్లాసెస్ వినడంలోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ముందు ఒకసారి మీరు చదవండి.
కనీసం ఒక్కసారి చదవండి. రివిజన్ చేయకపోయినా కూడా ఒక్కసారన్నా చదివి దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనతోటి మీరు కోచింగ్కి వెళ్ళాలి. అంతేకాని సబ్జెక్టు మీద కనీసం అవగాహన లేకుండా ఒక్కసారి కూడా చదవకుండా మీరు కోచింగ్స్కి వెళ్తే మీకు అంత గందరగోళంగా అనిపిస్తుంది. క్లాసులు వినడం తప్ప ఇంకా మీకు ఏం టైం ఉండదు అనిపిస్తుంది. కాబట్టి ముందు ఒకసారి బాగా చదవండి సబ్జెక్టుని ఇంటి దగ్గర. మీరు కోచింగ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఒకసారి పూర్తిగా చదివిన తర్వాత కోచింగ్కి వెళ్ళండి. దీనివల్ల చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే మీరు క్లాసెస్ వినేటప్పుడు మీరు ఒకసారి చదివి ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్టు మీద మీరు క్లాసెస్ చెప్తున్నప్పుడు మీకు ఇంకోసారి సబ్జెక్ట్ అంతా రికాల్ అవుతూ ఈ టాపిక్ నాకు తెలుసు అని ఒక కాన్ఫిడెన్స్ మీలో ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మిగతా పాజిటివ్స్ అన్నీ వచ్చి చేరుతాయి. అలా కాకుండా మీరు క్లాస్ మాత్రమే వింటున్నారు, అంతకంటే ముందు మీకు సబ్జెక్ట్ తెలియనప్పుడు అమ్మో ఇదంతా ఉందా అన్న ఒక ఫీలింగ్, ఒక నెగిటివ్ థాట్స్లో మీరు పడిపోతారు. ప్లస్ చదవడానికి ఎక్కువ టైం ఉండాలి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చదవడానికి అండ్ ప్రాక్టీస్ చేయడానికి రివిజన్కి ఎక్కువ టైం ఉండాలి. కాబట్టి వన్స్ మీరు ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోచింగ్కి వెళ్ళండి. ఆ తర్వాత మళ్ళీ రివిజన్ ఇస్తూ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ కోచింగ్కి వెళ్తూ క్లాసెస్ వింటున్న సమయంలో కూడా కొంత సమయాన్ని మీరు చదవడానికి కేటాయించాలి. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఉండండి. తర్వాత ఇక నెక్స్ట్ ప్రణాళికలు వేసుకుంటారు కానీ ఫాలో అవ్వరు. టైం టేబుల్ 10 సార్లు రాస్తారు కానీ ఫాలో అవ్వరు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మిగతా ఎగ్జామ్స్కి ఎలా ఉన్నా పర్వాలేదు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎంత సిలబస్ ఉంది, మనకి ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని రోజుల్లో నేను సిలబస్ కంప్లీట్ చేయాలి, ఈ సిలబస్ని ఏడే ఎంత చదవాలి అనే స్పష్టమైన ప్రణాళిక లేకపోతే వేస్ట్ అమ్మా. ఆ ప్రణాళిక వేసుకోగానే సరిపోదు. ఖచ్చితంగా దాని ప్రకారం మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎక్కడ కూడా ఏ ఒక్కరోజు కూడా ప్రణాళిక అనేది మిస్ కాకూడదు. అర్ధరాత్రి ఈరోజు బయటికి వెళ్ళాల్సిన పని వచ్చేసి 12 గంటలకు ఇంటికి వచ్చారా, మీరు వేసుకున్న ప్రణాళిక ప్రకారం కనీసం ఒక్కసారన్నా ఆ టైంలో కూర్చొని చదవండి. అంతే. ఏ రోజు చదవాల్సింది ఆ రోజు అయిపోవాల్సిందే. ప్రణాళిక అనేది 100% మీరు అక్యురేట్గా దాన్ని ఫాలో కావాల్సిందే. అంతే. అందులో నో ఎక్స్క్యూజెస్. ఇంకంతే. నెక్స్ట్ మీరు ఇంకా చేయకూడని ఇంకొక తప్పు ఏంటో తెలుసా? ఫెయిల్యూర్స్ని గుర్తు చేసుకోవడం. మీరు గతంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారు, రాలేదు, 1 పాయింట్లో పోయింది, 1 మార్కులో పోయింది, డిఎస్సి 1 మార్కులో పోయింది, గ్రూప్స్ 1 మార్కులో పోయాయి, మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. ఆ 1 మార్కు దగ్గర మీరు ఆగొద్దు. అక్కడ దాకా వచ్చాము అంటే మేము దగ్గరలోకి వచ్చాము, మేము ఫెయిల్ అయ్యాము అంటే పాస్ అవ్వడానికి, సక్సెస్ కావడానికి చాలా దగ్గరలో ఉన్నాము. మీరు గతించిన దాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడు లాభం ఏంటి? అది ఇప్పుడు మారదు కదా. కానీ అలాగే ఆలోచిస్తూ కూర్చుంటే రాబోయే అవకాశం కూడా మీకు మిస్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పర్సన్ యొక్క మైండ్ సెట్ గతించినటువంటి కాలము, అందులో మీరు చేసిన తప్పులు, అక్కడ ఫెయిల్యూర్స్, ఆ ఫెయిల్యూర్స్ నుంచి మీరు లెసన్స్ నేర్చుకొని ఆ లెసన్స్ని గుర్తుపెట్టుకోవాలి తప్ప ఫెయిల్యూర్ దగ్గర ఆగిపోవద్దు. ఈ తప్పు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఒకసారి ఫెయిల్యూర్ అయ్యారా, అంతకుమించి స్పోర్టివ్నెస్ తోటి, అంతకుమించి ఉత్సాహంతో మళ్ళీ మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూనే ఉండాలి. అంతేకాని అక్కడే స్టిక్ ఆన్ కాకూడదు. ఓకే, ఫెయిల్యూర్స్ అనేటివి గుర్తుకు రాకూడదు. నెక్స్ట్, ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు మీ మైండ్ మీదకి రావద్దు. ఏ రకమైనటువంటి నెగిటివ్ ఆలోచన, ఇంతకుముందు మనం చెప్పుకున్నాను, నేను చేయలేను, నేను సాధించలేను, నాకు ఎవరు ఎంకరేజ్మెంట్ లేరు, మన భుజం, నేను గతంలో చెప్పాను, మనకి 2 భుజాలు ఉన్నాయి, ఒక భుజాన్ని ఇంకొక భుజంని తట్టుకోవడానికి. కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మీకు మైండ్ మీదకి రానికండి. అదేవిధంగా చాలామంది ఏం చేస్తారు అంటే సబ్జెక్టు మీద స్పష్టమైనటువంటి గ్రిప్ తీసుకొచ్చుకోరు. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MCQ క్వశ్చన్స్ ఉంటాయి. నేను బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందిలే, ఇన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే నాకు సిలబస్ అంతా కవర్ అవుతుందిలే, అప్పుడు నేను ఎగ్జామ్స్ అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాబట్టి మ్యాక్సిమం ఏది గ్రూప్ 1 తర్వాత సివిల్స్ లాంటి డిస్క్రిప్టివ్ రాసేటువంటి ఎగ్జామ్స్ తప్ప మ్యాక్సిమం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాబట్టి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే ముందుగా మీరు సిలబస్ని అంతా కూడా ఒకసారి, ఒక టాపిక్ ఉంది, ఒక లెసన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని కంప్లీట్గా చదవాలి, అనలైటికల్గా చదవాలి, బట్టి కొట్టినట్టుగా కాకుండా. తర్వాత చదివిన తర్వాత దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేయడం. చాలామంది ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్స్ ముందు వరకు కూడా అలాగే చదువుకుంటూ వెళ్ళిపోతారు. చదువుకుంటూ వెళ్ళిపోతే చదివింది మీకు గుర్తుకుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? చదివిన అంశం మీకు గుర్తుకుందో లేదో, దాని పట్ల మీకు ఎంత గ్రిప్ ఉంది
ఆ అంశం క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వస్తే మీరు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు అనేది మీకు సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది అవసరం కదా. అలా కాకుండా ఓన్లీ రాసుకుంటూ కూర్చొని చదువుకుంటూ పోతే ఎవరికి లాభం. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా రివిజన్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఇంకా చాలామంది చేసే మిస్టేక్ ఒకటి కనపడుతుంది నాకేంటి అంటే, పర్ఫెక్షన్ కోసం ఒకటే టాపిక్ దగ్గర ఆగిపోవడం. పర్ఫెక్ట్ రాలేదు అంటే సాటిస్ఫాక్షన్ లేక ఒకటే టాపిక్ దగ్గర పర్ఫెక్షన్ కోసం చదివింది చదువుకుంటూ కూర్చుంటారు. అది కాదు, ఫస్ట్ మొత్తం ఒకసారి సిలబస్ అంతా చదివేసేయాలి. మీరు పర్ఫెక్షన్ కోసం రివిజన్ చేయాలి. ఒకటే టాపిక్ దగ్గర ఆగిపోతే మిగతా టాపిక్స్ ఆగిపోతాయి. కనీసం మీరు ఒకసారి చదవడం వలన దానికి సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ అన్నా గుర్తుపడతారు. మీరు పర్ఫెక్షన్ కోసం ఒకటే టాపిక్ దగ్గర ఆగిపోతే మిగతా సిలబస్ అంతా కంప్లీట్ చేయలేరు కదా. కాబట్టి సిలబస్ కంప్లీషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఒకటే టాపిక్ దగ్గర ఆగిపోకండి. అదేవిధంగా 10 రకాల బుక్స్ చదవకండి. పలానా వాళ్ళు చెప్పారని ఆ మెటీరియల్, వీళ్ళు చెప్పారని వీ మెటీరియల్, అలా కాదు. నాణ్యత ఉన్నటువంటి మెటీరియల్ 1-2 సెట్లు చాలు. ఒకటి అకాడమీ బుక్స్, క్వాలిటీ బుక్స్, రెండోది ప్రాక్టీస్ బుక్స్. సో అలా మీరు అవి పర్ఫెక్ట్గా 2-3 రివిజన్స్ ఇస్తే మీరు గ్రేట్ అన్నట్టు. ఇంకా అర్థమైందా? కాబట్టి సో ఇలాంటి మీరు చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఇవి అన్నట్టు. అంటే ఎవరేది చెప్పినా దాన్ని కొనుక్కోవడం, చదువుకుంటూ వెళ్ళడం, అలా కాదు. మీరు ఒక అంశం తీసుకున్నారు అంటే దాని పట్ల మీకు ఉండాల్సింది ఏంటి అంటే పూర్తి అవగాహన. క్వశ్చన్ని ఏ సందులో నుంచి ఎలా ట్విస్ట్ చేసి ఎక్కడి నుంచి అడిగినా కూడా మీరు చేయగలగాలి అంతే. కాబట్టి మీరు ఏంటి అంటే సో పర్ఫెక్షన్ కోసం ఒకటి దగ్గర ఆగిపోకుండా సిలబస్ అంతా చదివితే మీరు ఎంసీక్యూలో కనీసం మీరు క్వశ్చన్ని అక్కడ చూసి గుర్తించగలిగే ఛాన్స్ అన్న దొరుకుతుంది. కాబట్టి పర్ఫెక్షన్కి అంటే మ్యాక్సిమం ఇది చాలా మందిలో కనపడుతుంటుంది. ఇది పర్ఫెక్ట్గా లేదని అక్కడే ఆగిపోతుంటారు. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. ముందు టోటల్ సిలబస్ మీద మీకు అవగాహన ఉండాలి. ఇంకొకటి చాలామంది చదివేటప్పుడు ఏం చేస్తారు అంటే 4 ఆన్సర్స్ ఇస్తారు కదా ఎంసీక్యూ, నీకు గుర్తుపట్టొచ్చులే అనుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటేనే మనల్ని పప్పులో కాలేయించేయడానికి అదొక మార్గము అన్నట్టు. అన్ని 4 ఆన్సర్లు కరెక్టే అనిపిస్తుంటాయి, కానీ కరెక్ట్ కాదు. అంటే మీరు చదివేటప్పుడు ఎందుకు మీరు అక్కడ గుర్తించలేకపోతున్నారు అంటే మీరు కంప్లీట్గా దాని మీద రివిజన్ లేకపోవడం వలన. అందుకే నేను అంటాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలిగేంత గన్ షాట్గా ఆన్సర్స్ పెట్టగలిగే విధంగా మన ప్రిపరేషన్ ఉంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఆ 4 ఆన్సర్స్లో ఏది కరెక్ట్ అనేది అక్యురేట్గా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ మీరు అది ఎట్లొస్తుంది, అంత పట్టు ఎప్పుడు వస్తుంది మనకి అంటే రివిజన్ వల్లనే వస్తుంది. కాబట్టి బాగా చదవండి, బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా రివిజన్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసి ఆన్సర్ గుర్తుపడదాంలే అన్న ఆ భ్రమలో ఉండిపోకండి. ఆ మిస్టేక్ మీరు చేయకండి, ఓకేనా? అంతేకాకుండా ఎగ్జామ్ కంటే ముందు 3 నెలలకి ఎగ్జామ్ ఉందంటే 2 నెలలకి మీ ప్రణాళిక పూర్తవ్వాలి. 6 నెలలకి ఎగ్జామ్ ఉంది అంటే 4 నెలలకి ఎప్పుడైనా సరే ఫస్ట్ 60 డేస్ ప్రణాళిక, మరీ సిలబస్ ఎక్కువ ఉంటే 90 డేస్ ప్రణాళిక, 100 రోజుల ప్రణాళిక, డేస్ ఎక్కువ ఉంటే 100 రోజుల ప్రణాళిక, లేకపోతే 3 నెలలకి ఎగ్జామ్ ఉందనుకుంటే 60 రోజుల ప్రణాళిక. అంతేకాని ఎగ్జామ్ దాకా ప్రణాళికను కొనసాగించకండి, ఆ తప్పు చేయకండి. అప్పుడేమవుతుంది అంటే మీకు రివిజన్ అనేది ఉండదు, మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మిస్టేక్స్ అన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.